హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్. మీకు వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాప్ స్కాలర్షిప్స్ ఇవి. మీరు పీజీ కోర్సెస్ కనుక చేస్తే మీకు ఇయర్లీ 1,50,000 స్కాలర్షిప్ వస్తుంది. 2 సంవత్సరాలకి 3,00,000 స్కాలర్షిప్. ఎందుకు మిస్ చేసుకుంటారు ఇట్లాంటి ఆపర్చునిటీ? సో అందుకోసమని ఈ వీడియో గురించి కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్కాలర్షిప్ మనకి ఏ వెబ్సైట్లో ఉంటుంది అంటే ఎన్ఎస్పి పోర్టల్లో ఉంటుంది. సెకండ్ థింగ్, సంవత్సరానికి ఎంత వస్తుంది? 1,50,000. 2 సంవత్సరాలకి 3,00,000 స్కాలర్షిప్ వస్తుంది. ఇది ఏ గ్రూప్ వాళ్ళకి, ఏ కోర్స్ వాళ్ళకి అంటే పీజీ కోర్సెస్ వాళ్ళకి, ఎంసీఏ కానివ్వండి, ఫార్మసీ, ఎంబీఏ, ఈ పీజీ కోర్సెస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ యూజీ కోర్సెస్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చేసే కోర్సెస్ లైక్ బీటెక్ కానివ్వండి, ఫార్మసీ, ఓకే, ఆ కోర్సెస్ చేసే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఇంటర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే మినిమం మీ దగ్గర 80% అనేది వెయిటేజ్ ఉండాలి. 80% మీ దగ్గర ఉంటేనే మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి. 70% ఉండి అప్లై చేసుకొని బాధపడకండి. ఫస్టే చెప్తున్నాను క్లియర్గా, మినిమం 80 ఉంటేనే అప్లై చేయండి. లేకపోతే ఈ స్కాలర్షిప్ దిక్కు కూడా చూడకండి. వేరే స్కాలర్షిప్స్ చాలా ఉంటాయి, ఆ స్కాలర్షిప్స్ అన్నీ నేను చెప్తాను, అస్సలు వరీ అవ్వకండి. ఈ స్కాలర్షిప్ కంప్లీట్లీ మెరిట్ ఓరియంటెడ్ స్కాలర్షిప్. ఓకే, సో మంచిగా మార్కులు ఉన్న వాళ్ళకి కూడా అసలు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళు అప్లై చేసుకోరు. పాపం వాళ్ళకి మంచి మార్కులు ఉండే ఏం ఫైదా. సో ఇదైతే చాలా ట్రస్టెడ్, మీకు కంపల్సరీగా స్కాలర్షిప్ పడుతుంది, కానీ చాలా టైం టేకింగ్. ఈ స్కాలర్షిప్ దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళ పీజీ కోర్స్ ఉంటే మీ కోర్స్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో మీకు స్కాలర్షిప్ ఒకటేసారి పడుతుంది. ఫస్ట్ ఇయర్ది సపరేట్, సెకండ్ ఇయర్ది సపరేట్ పడుతుంది. ఒక 2-3 రోజులలో మీకు క్రెడిట్ చేస్తారు. కానీ 2 years ఆఫ్ కోర్సులో మీకు కోర్స్ అయిపోయే టైంకి మాత్రమే ఈ స్కాలర్షిప్ పడడం జరుగుతుంది. ఇక చూసి అందరు ఏమనుకుంటారంటే ఫేక్ ఎన్ఎస్పి పైసలే రావు అని అనుకుంటారు. బట్ వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళకే తెలుస్తుంది నాకు ఈ పలానా స్కాలర్షిప్ వచ్చిందని. వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అంటే ఇట్లా ఇప్పుడు పీజీ వాళ్ళు ఉన్నారు, పీజీ వాళ్ళు వాళ్ళ జూనియర్స్కి చెప్తేనే తెలుస్తుంది. కొంతమంది ఇట్లా ఒక స్కాలర్షిప్ ఉంటుంది అని కూడా చెప్పారు. ఓకే, సో అదన్నమాట సంగతి. 80% అబౌవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. కంపల్సరీగా ఆధార్ సీడింగ్ ఉండాలన్నమాట. అంటే మీ ఆధార్కి మీ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా లింక్ అయి ఉండాలి. అండ్ మీ బ్యాంక్ అనేది మీ ఆధార్ తోటి లింక్ అయి ఉండాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ తోటి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అది కూడా చెక్ చేసుకోవాలి. ఇక ఇదంతా ఫర్దర్ ప్రాసెస్ నేను చెప్తాను. అది లింక్ అయిందా లేదా, ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు ఒకసారి గూగుల్కి వెళ్ళి కూడా మధ్యలో ఎన్ఎస్పి పోర్టల్ని కూడా అప్పుడప్పుడు రిఫ్రెష్ చేయండి. ఏమి వచ్చింది, ఈ స్కాలర్షిప్ పడిందా లేదా అనేది చేసుకోండి. అండ్ 80% అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో కొంచెం 2 stages ఆఫ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ మీ నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సెకండ్ టైం కూడా నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు చూసి అప్పుడు మీకు సైన్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మీ డిపార్ట్మెంట్కి ఒక హెచ్ఓడి ఉంటారు కదా, ఆ హెచ్ఓడి తోటి కూడా సైన్ చేయించుకోవాలి. సైన్ అయిపోయినాక ఈ ఫామ్స్ అన్నీ కూడా తీసుకొని మీరు మీ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అట్లా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అన్నప్పుడు మీరు వెరిఫికేషన్ చేస్తే వెరిఫైడ్ బై నోడల్ ఆఫీసర్, వెరిఫైడ్ బై స్టేట్ లెవెల్ ఆఫీసర్ అట్లా రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చినాక మీకు సెకండ్ లెవెల్ది ఉంటుంది అనమాట స్క్రీనింగ్. ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ అయిపోయింది కదా, సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ ఉంటుంది. సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ కూడా మళ్ళీ నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సైన్ చేయించుకోవాలి. మీరు ఒక డాక్యుమెంట్ వస్తుంది, ఆ డాక్యుమెంట్ మీద మీరు సైన్ చేయించుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు ఇంకొక ఫామ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ వచ్చిన ఫామ్ని తీసుకెళ్ళి మళ్ళీ నోడల్ ఆఫీసర్ దగ్గరగా స్టాంప్ కూడా వేయించుకోండి. చాలామంది సైన్ పెట్టించుకుంటారు, స్టాంప్ వేయించరు. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్, తెలియక చేస్తారు. తెలిసి ఎవరు మిస్టేక్ చేయరు. సో చాలామందికి అవేర్నెస్ ఉండదు అనేసి నేను చెప్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి వచ్చి అక్కడ హెచ్ఓడి తోటి సైన్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని మళ్ళీ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసిన వాళ్ళు స్టేట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు అని అంటున్నారు. ఏదైనా ఒకటే స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి, రెండు స్కాలర్షిప్లు అప్లై చేసుకోవద్దు అని అంటున్నారు. సో మీరు కొంచెం కనుక్కొని అప్లై చేసుకోండి. రెండింటి బెనిఫిట్స్ క్రాస్ చెక్ చేసుకోండి. స్టేట్ స్కాలర్షిప్కి ఎంత వస్తుంది, సెంట్రల్ స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఏది ఎక్కువ వస్తుంది, ఏది తీసేసుకుంటే నాకు ఎక్కువ బెనిఫిట్, దీనివల్ల ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది చెక్ చేసుకొని స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. చాలా జెన్యూన్, ఇది సెంట్రల్ లెవెల్ నుండి వస్తుంది స్కాలర్షిప్. చాలామంది పొరపాటుగా చేస్తారు, ఫేక్ అనేసి ఉత్తిగా అంటనే ఉంటారు. వాళ్ళకి సగం తెలిసి ఫేక్ అని చెప్తారు. మనం వాళ్ళ మాటలే పట్టుకొని మనం అప్లై చేయము. నీకు 80% ఉండి నువ్వు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోకపోతే ఏం లాభం చెప్పండి? అంత కష్టపడి పర్సంటేజ్ తెచ్చుకొని స్కాలర్షిప్కి అప్లై చేసుకోకపోతే బాధనే కదా. నీతోటి ఉన్న ఇంకొక 81% ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినప్పుడు నీకు అనిపిస్తుంది, అరే నేను ఎందుకు అప్లై చేయలేదు ఈ స్కాలర్షిప్ అని. అట్లాంటి ఫీలింగ్ రావద్దంటే కంపల్సరీ రోజులో ఒక 5 నిమిషాలు ఈ వెబ్సైట్ మీద కూర్చోండి.
కూర్చొని సెర్చ్ చేయండి. వచ్చినాక వెంటనే అప్లై చేసుకోవాలి. దానికోసము మనం సైన్స్, సిగ్నేచర్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది మీకు స్కాలర్‌షిప్ వచ్చినప్పుడు బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. ఆ స్ట్రగుల్ ఉంటది. బట్ వెయిటింగ్ పీరియడ్ కూడా అంతే ఉంటది. అప్లై అయితే చేసుకోండి. చాలా ఫ్యాక్ట్స్ చెప్పిన నేను, రియాలిటీ ఇవన్నీ గూడా. సో, ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకుంటేనైతే స్టేట్‌ది అప్లై చేసుకోవద్దు అని అంటున్నారు. బట్ మీ కాలేజ్‌లో ఒకసారి కనుక్కోండి. గైడ్‌లైన్స్ అయితే ఆల్రెడీ ఇష్యూ చేసిండ్రు చాలా కాలేజెస్‌కి. సో, ఇదన్నమాట ఈ వీడియో. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.